మీ మనీ కిచెన్ ఛానల్కి స్వాగతం అండి. ఈ రోజు మనం టమాటా చిక్కుడుకాయ కూర వండుకున్నామండి. 1/2 కేజీ చిక్కుడుకాయలు తీసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం. అలాగే 4 టమాటాలు, 2 ఉల్లిపాయలు, ఒక 7-8 పచ్చిమిరపకాయలు తయారు చేసే విధానం చూసుకుందాం. మూకుడు వేడైందండి, సరిపడగా నూనె పోసుకుందాం. ముందు కొంచెమే పోసుకుందామండి, తర్వాత మళ్ళీ పోసుకుందాం. నూనె వేడైందండి, ముందుగా చిక్కుడుకాయలు వేయించుకుందాం. చూద్దామండి. వేగిపోయినండి చిక్కుడుకాయలు తీసేసుకుందాం. ఇలాగ పళ్ళులో తీసేసుకుందాం. ఇలాగే చేసుకోండి, చాలా బాగుంటుంది చిక్కుడుకాయ కూర. ఇలా నూనె పోసుకున్నామండి, సరిపడగాను కూర సరిపడగా ఉల్లిపాయలు వేపించుకుందాం. నూనె వేడైందండి, ఉల్లిపాయ ముక్కలు పచ్చడి 5 నిమిషాలు చిక్కుడుకాయ ముక్కలు వేపించుకున్నామండి. అలాగే మళ్ళీ 5 నిమిషాలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేపించుకుందాం. మూత పెట్టేసుకుందాం. మళ్ళీ చూడండి, ఇలాగ కొంచెం వేగిన తర్వాత 5 నిమిషాలు వేపించుకున్నాం. ఒక టమాటాలు వేసేసుకుందాం. ఇలా ఉల్లిపాయ టమాటా కలిపి వేపించుకున్నామండి. 2-3 నిమిషాలు వేపించుకుందాం. మూత పెట్టుకుందాం. చూద్దామండి, టమాటా వేసాయండి. ఇప్పుడు ఉప్పు పసుపు అన్నీ వేసేసుకుందామండి. ఇలా కొంచెం పసుపు వేసుకుందాం. మళ్ళీ ఇలా కలిపేస్తాం. సరిపడగా ఉప్పు వేసుకున్నామండి. సరిపడగా ఉప్పు, సరిపడగా కారం వేసుకుని ఇలా కలిపేసుకోండి. వేపించి పట్టు పెట్టుకున్నాం కదా, ఇవి కూడా వేసేసుకున్నాం. పులుసు అయితే చాలా బాగుంటుందండి ఇలా వండుకుంటే. ఇలాగే వండుకోండి. ఇలా చిక్కుడుకాయలు వేసిన తర్వాత 1 నిమిషం మగ్గనివ్వండి. ఉప్పు కారం అన్నీ వేసుకుని ఇప్పుడు సరిపడగా నీళ్ళు పోసేసుకుందాం. పది నిమిషాలు ఉడికించుకుందామండి. చూద్దామండి, కూర ఉడికిపోయిందేమో. ఉడికిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి, టమాటా చిక్కుడుకాయ కూర ఎలా వండుకోండి. చాలా రుచి ఉంటుందండి ఇలా వండుకుంటే. ఈ వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్లో చెప్పండి.